నియోజకవర్గాల్లో రహదారులు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మంగళగిరి రహదారిలో రూరల్ మండలం ఆటోనగర్ నుంచి నందివెలుగు వరకు 2 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శుక్రవారం సాయంత్రం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. తెనాలి నియోజకవర్గంలో కీలకమైన నందివెలుగు ఆటోనగర్ రహదారిని అభివృద్ధి చేయడం ప్రగతికి మార్గమని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ పనులు పూర్తయిన అనంతరం ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కలగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు. 4 రహదారులు కలిసే ప్రాంతం గతంలో కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ 3 వంతెనల నిర్మాణం ఆ రోజు చేయడం జరిగింది. కాలువల పైన ఇటు కొలకలూరు నుంచి గుంటూరు పోయే రహదారి, ఇటు మంగళగిరి మీదుగా విజయవాడకి వెళ్ళే రహదారి, అదేవిధంగా మనం గోలిపర హనుమాన్పాలెం వెళ్ళే ప్రధాన రహదారి, ఇటుపక్క తెనాలికి వెళ్ళే రహదారి. సో ప్రత్యేకంగా ఎన్నో ఇబ్బందులు పడి బహుశా అధికారులు చెప్పడం చాలా అరుదైన సందర్భం అని, ఎందుకంటే కోర్టులో సమస్య ఉన్నాక దాన్ని తేల్చడం అంత ఈజీ కాదు. చాలామందికి ఎందుకు రోడ్ అక్కడి వరకే పూర్తయింది, చింతలపూడి వరకు అక్కడి నుంచి ఎందుకు వేయలేదని ఎన్ని రోజులు అనుమానం ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆ రోజు మనం టేకప్ చేసిన పెదరావు నుంచి నందివెలుగు రోడ్డు అది కాంట్రాక్టర్ పూర్తి లేకపోవడం వలన ఆ సమస్య పరిష్కారం కోసం దాదాపు 1.5 సంవత్సరం పట్టింది. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యని పరిష్కారం చేయాలని చివరికి చీఫ్ సెక్రటరీ గారి స్థాయిలో కూడా రివ్యూ చేయించి దీన్ని ఈ రోజున మంజూరు చేయించుకుని ఆ కోర్టులో సమస్యలు లేకుండా క్లోజర్ రిపోర్ట్ అంటారు, క్లోజర్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మనకి ఈ రోజున కేబీసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ దక్కించింది, వాళ్ళకి వచ్చింది. 2 కోట్ల రూపాయలతోటి మనం ఆటోనగర్ దగ్గర నుంచి నందివేలు వరకు ముందుగా ఈ రోడ్ నిర్మాణం పనులు పూర్తి చేసుకుంటే, దాని తర్వాత 17 కోట్ల రూపాయలతోటి మనం కాలువకి ఇరుపక్కన రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేసుకుని 4 లేన్ల రహదారి మనం పూర్తి చేసుకుంటాం రాబోయే రోజులు అనేది ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఈ నందివెలుగు గ్రామస్తులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం ఇది. అందరూ సహకరించాలి. కొన్ని రోజులు ట్రాఫిక్ అంతర్యం కలిగినా కూడా పోలీసు శాఖ వారు కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. ఆర్ఎండ్బి శాఖ నుంచి ప్రత్యేకంగా నాణ్యత విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మనం తీసుకొచ్చిన నిధుల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసవకాలం పూర్తయ్యే లోపు సుమారు 25,76,00,000 రూపాయలు బహుశా ఒక చక్కటి అవకాశం. ఈ రోడ్డు అన్ని కూడా పూర్తి చేసుకుని ఆ నిర్మాణం తొందరగా మనం పూర్తి చేసుకోగలిగితే ప్రతి ఒక్కరికి సౌకర్యం కలుగుతుందని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, అదేవిధంగా సహకరించిన మన నాయకులందరికీ కూడా, గ్రామస్తులకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.